హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్ని కిచెన్. ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు ఎంతో రుచికరమైన డోక్లా ఎలా చేసుకోవాలో చూద్దాం. డోక్లా చేయడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, పసుపు, ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, పంచదార, నిమ్మకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, వాటర్. డోక్లా చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, పసుపు, 1 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని అందులో వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మరీ థిక్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఇలా మీడియంగా చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బౌల్ అడుగున ప్రక్కలన ఇలా పూసుకోవాలి. ఈ ఆయిల్ రాసిన గిన్నెలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని పోసుకొని ఇలా కుక్కర్ ఆర్ ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉడకనివ్వాలి. కుక్కర్ యూజ్ చేసినట్లయితే గ్యాస్కెట్ ఆర్ విజిల్ పెట్టుకోకూడదు. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ చల్లారనివ్వాలి. డోక్లా కొంచెం చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇందులో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మరగనివ్వాలి. ఇందులో షుగర్, లెమన్ జ్యూస్ కలుపుకొని 1 నిమిషం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వాటర్ని ముందుగా ప్లేట్లో ఉంచిన డోక్లా మీద చూపించిన విధంగా పోయాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే డోక్లా రెడీ అయిపోయింది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది.